యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఏం చేస్తున్నావు? పడుకొని ప్రశాంతంగా ఉన్న ఆకాశాన్ని చూస్తున్నావా? ఎన్నో ఏళ్ల నుండి ఆశ ఇలా పడుకుని నక్షత్రాలను చూడాలని. ఓ, అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చి నీ ఆశని నెరవేర్చానన్నమాట. అయిపోయిందా నక్షత్రాలని చూడటం? ఎన్ని నక్షత్రాలున్నాయి? లెక్క అయిపోయిందా? లెక్కేసా. ఎన్నున్నాయి? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అంతకంటే 2 తక్కువే ఉన్నాయి. ఈ మాటలకేం తక్కువ లేదు. మరి ప్రేమని తెలపాలి కదా. శివాని, నీకు తెలుసా, నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాక నక్షత్రాలు అవుతారు అని చెప్పేవారు. కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా, ఆ నక్షత్రాలకి భావాలుంటాయా, ఆ నక్షత్రాలు కూడా ప్రేమిస్తాయా అని. ప్రేమించొచ్చు అంటే ఈ భూలోకంలో లాగే వేరే లోకం ఉందంటావా? అది సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా ఉంటుంది. మన ఏంటి శివాని, ఏంటో కాన్ఫిడెంట్గా చెప్తూ మధ్యలో ఆపా? నీకు వేరే లోకం తెలుసా, లేదా ఎవరైనా అనుకుంటుంటే విన్నావా? ఆదిశేష, మనిద్దరం వేరే లోకం వాళ్ళమే. మనది నాగలోకం. నీకది గుర్తులేదు. నేను నీకది చెప్పలేను. నీకు నాగలోకం గురించి చెప్తే నువ్వు శివాని దగ్గరికి వెళ్ళిపోతావు. నేను నిన్ను వదులుకోలేను. నీకు నిజాన్ని ఇప్పుడే అస్సలు చెప్పను. నేనేమైనా అడగకూడదు అడిగానా ఏంటి, లేదా మాట్లాడకూడదని నువ్వే డిసైడ్ అయిపోయావా? అచ్చచ్చా, అలాంటిదేం లేదు. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. మనం ఎందుకు వేరే లోకం వాళ్ళు కాకూడదు? అవునా? అలా అయితే అప్పుడు మనకి ప్రేమించే శక్తి ఉంటుందా? మనం అప్పటి నుంచే ప్రేమించుకునే వాళ్ళమా? నేను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు ఆ శివానిని ప్రేమిస్తున్నావు. శివాని, ఈ ప్రేమ అనేది చాలా విచిత్రమైంది కదా. ఎవరికైనా ఎప్పుడైనా పుట్టొచ్చు, ఎవరినైనా కలిపేస్తుంది. నువ్వు నన్ను అసలు ప్రేమించనే లేదు, కానీ ఇప్పుడు చూడు, నేను నీ మనసు మార్చేశాను. నాతో లేచిపోయి కాదు, నువ్వే నన్ను తీసుకొని వచ్చేసావు. ఆదిశేష, నీ సంతోషమే నాకు కావాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక ఇంతకంటే ఎక్కువ సంతోషంగా చూసుకుంటాను. నిన్ను నా ప్రేమ కౌగిలిలో బంధించేస్తాను. నువ్వు సంతోషంగా ఉన్నా, కష్టంగా ఉన్నా ప్రతి ఒక్కటి పంచుకునేది నాతోనే కదా. నీకెప్పుడైనా గుర్తుకొచ్చేది త్రివిక్రమ్ కాదు, నేను. నువ్వు నాకు దక్కకపోయినా పర్వాలేదు, నిన్ను బలవంతంగా దక్కించుకోవాలనే ఉద్దేశం అయితే నాకు లేదు.
నా ఆఖరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తా. త్రిష, నువ్వు లేవనే నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. ఇక్కడ ఎక్కడ ఉండి నన్ను ఆట పట్టిస్తున్నావు అనుకుంటున్నాను. నువ్వు ఈ రోజు వస్తావు లేదా రేపు వస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే విజయ్ అంకుల్ నందీష్ అంకుల్తో మాట్లాడింది విన్నానో నేను, అప్పటికి నువ్వు నిజంగా తప్పిపోయావని నాకు అర్థమైంది త్రిషు. ఛ! నువ్వు లేని లోటు నా మనసులో ఉన్నా కూడా నేనది సీరియస్గా ఎందుకు తీసుకోలేదు త్రిషు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావని తేలికగా తీసుకున్నాను. నేనెందుకు అలా చేశాను? త్రిశూల్, ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావు? నేను తిట్టినందుకేనా? నేను నీ మనసుని కష్టపెట్టాను అనే బాధ? నేనలా చేసింది తప్పే అయితే నువ్వు చేసింది కూడా తప్పే కదా. నేను త్రివిక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నాను అని తెలిసి కూడా నువ్వు ప్రయత్నం చేయటం తప్పు కదా. అయినా నువ్వు ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండాల్సింది కదా. అందుకు నేనే కారణమా, లేదా వేరే ఏదైనా కారణం ఉండుంటుందా? తెలీదు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు త్రిశూల్. నేను ఇలాగే కనిపించకుండా పోతే నువ్వు బాధతో కుమిలిపోవాలి. నీ కళ్ళు నన్ను వెతకాలి. నీ మనసు విలవెల్లాడిపోవాలి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా కూడా నేను ఏమాత్రం బాధపడను, సంతోషపడతాను. వీలైనంత తొందరగా వెళ్ళిపో. నాకు తెలుసో తెలియకుండాను నీకు నేను దగ్గరవుతున్నాను అనిపిస్తోంది. కానీ ఇది ఎలా సాధ్యం? నువ్వంటే నాకు ద్వేషం ఉండేది. నువ్వు కంటికి కనపడగానే నువ్వు వెళ్ళిపో అనేదాన్ని నేను. కానీ ఇప్పుడు నేను నిన్ను తిట్టాను, చేదరించుకున్నాను. అయినా నీ మీద జాలుంది నాకు. ఎందుకు? నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు త్రిశూల్. నువ్వు ఏం చేసినా కూడా నువ్వు నాకెప్పుడు మంచి స్నేహితుడు అని అనుకునేదాన్ని. నాకు నీ మాటలు వినాలనిపిస్తోంది, నీ అల్లరి వేషాలు చూడాలి అనిపిస్తోంది త్రిశూల్. దయచేసి తొందరగా వచ్చాయి. నా కోసం కాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా వచ్చే త్రిశూల్. తొందరగా రావా త్రిశూల్. వాళ్ళందరూ నువ్వు లేక చాలా బాధపడుతున్నారు. శివాని, త్రిశూల్, ఏమైంది? ఎందుకు అకస్మాత్తుగా ఎక్కడికొచ్చావు? అది కలొచ్చింది. కళ? ఏం కళ? నువ్వు నన్ను గట్టిగా పిలిచినట్టు కలొచ్చింది. సముద్రం అవతల వైపు నుంచి నీ శబ్దం వినిపించింది. నేను నీ పక్కనే ఉన్నాను కదా, నీకెందుకు ఇలాంటి కళ వచ్చింది? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు నాతో పాటే ఉన్నావు, కానీ ఎందుకో నువ్వు నాతో లేవు అనిపిస్తుంది. ఇది వరకు నువ్వు దూరంగా ఉన్నా సరే నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా అనిపించేది. కానీ ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నా నిన్ను చాలా మిస్ అవుతున్నాను శివాని. విచిత్రంగా ఉంది కదా. నేను ఇలా ఇప్పుడు ఫీల్ అవ్వలేదు శివాని. నువ్వు సముద్రానికి ఆ వైపు ఎక్కడో దూరంగా ఉన్నావు అనిపిస్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు శివాని. ఇది వరకు నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. నువ్వు నా పక్కన ఉంటే చాలు అనిపించేది. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే చాలు అనిపించేది. కానీ
ఇప్పుడేంటో కొంచెం నా అంతరాత్మ శివాని శివాని అని అరుస్తుంది. ఎందుకు? అది త్రిశూల్, ఇది కొత్త స్థలం కదా, అందుకే నీకు అంత కొత్తగా అనిపిస్తుంది. రేపటికి అంత అలవాటైపోతుందిలే, అన్నీ సర్దుకుంటాయి. నన్ను తలుచుకొని సముద్రానికి అవతల వైపు నుంచి పిలిచినట్టు అనిపించింది. ఎవరు తలుచుకుంటారు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇంట్లో వాళ్ళు ఎవరైనా తలుచుకొని ఉండొచ్చు, అందుకే అలా అనిపించుంటుంది. కాదు శివాని. త్రిశూల్, కాసేపు నిద్రపోతే అన్నీ సర్దుకుంటాయి. రా రా త్రిశూల్. పడుకో. ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరది? మాట్లాడండి. ఆటలు ఆడకండి. హే, ఆగు. ఎవరది? ఎవరు? ఎవరది? నా ఎదురుగా రండి. అనవసరంగా నా ముందు తమాషా చేయకండి. నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మాట్లాడండి. త్రిశూల్, నువ్వేనని నాకు తెలుసు. వదులు. నువ్వు అతి చేస్తున్నావు త్రిశూల్. వదలమన్నానా? త్రిశూల్, త్రిశూల్. మీరు త్రివిక్రమ్, మీరేంటి? త్రివిక్రమ్, మీరేంటి ఇలా విచిత్రంగా ఇక్కడికి ఇలా ఇంటికి రావడం, నన్ను విసిగించి చిక్కకు తెప్పించి కోపం తెప్పించడం, ఇవన్నీ త్రిశూల్ కదా చేస్తాడు. లైఫ్ ఆఫ్ చేసి ఆన్ చేయటం చూసి నేను త్రిశూల్ అని అనుకున్నాను, లేదా వేరే వాళ్ళెవరైనా అయ్యుండొచ్చు అనుకున్నాను. కానీ కళ్ళు మూయటం చూసి వచ్చింది ఖచ్చితంగా త్రిశూలే అనుకుని చూస్తే మీరెప్పుడు ఇలా చేయలేదు కదా త్రివిక్రమ్. మీరు ఏంటి ఇలా చేశారు? ఇలా విచిత్రంగా ఉంది ఇంటికి రావడం. ఇలా మీరెప్పుడు చేయలేదు కదా. ఓకే. అవును, ఈ టైంలో మీరేంటి ఇక్కడ? అది నిద్ర రావట్లేదు, నిన్ను చూద్దామని వచ్చాను. నీకు నిద్ర పట్టట్లేదా? పెళ్లి దగ్గరికి వస్తుంది కదా. అవును, ఇదొక కారణం. ఇంకా త్రిశూల్ కూడా కనిపించడం లేదు కదా, అందుకే కొంచెం గంగరగా ఉన్నాను. అతడున్నప్పుడు ఇతను చాలా టార్చర్ చేస్తున్నాడు అనిపించేది. లేకపోతే తను లేడు అని దిగులుగా అనిపిస్తోంది. మీ కుటుంబంలో తను చాలా ప్రత్యేకం కదా. అవును. ఇంట్లో వాళ్ళందరూ అతను కనిపించడం లేదని చాలా బాధపడుతున్నారు కదా.
ఎక్కడున్నారో ఏంటో తను. ఫోన్ చేసి చెప్పాడు కదా, డాడ్తో వస్తున్నానని చెప్పాడు కూడా. ఆ, అవునవును, ఫోన్ చేసి చెప్పాడు కదా. నిజంగానే మర్చిపోయావా లేదా సంథింగ్ ఎల్స్? హే, అలాంటిదేం లేదు. త్రివిక్రమ్ త్రిశూల్ గురించి నీకు చెప్తే నువ్వు చాలా కంగారు పడతావు. అంకుల్ చెప్పినట్టుగా అందరూ బాధలో ఉంటారు, అందుకే నేనేం చెప్పను. సరే శివాని, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. శివాని, నీ కళ్ళు నేను మూస్తే త్రిశూల్ గుర్తొచ్చాడా? నేను సర్ప్రైజ్ చేయకుండా ఉండాల్సిందే. అనవసరంగా నీకు త్రిశూల్ని నేనే గుర్తొచ్చేలా చేసినట్టుంది. శివాని ఎక్కడ కనిపించట్లేదేంటి? రాత్రి ఇక్కడే నిద్రపోయింది కదా. శివాని, 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 ఎక్కడికి వెళ్ళింది తను? ప్రతిసారి చెప్పకుండా వెళ్ళిపోతుంది. బాగా పొగరు. శివాని! ఛ! నేను ఎంత ప్రయత్నించినప్పటికీ ఆదిశేషుడి మనసు నుంచి శివానీని నేను పోగొట్టలేకపోతున్నానేంటి? పదే పదే తన పేరే కలవరిస్తున్నాడు. ఎప్పుడూ తన జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటున్నాడు. నేను అతని పక్కనే ఉన్నా సరే అతనికి నేనే శివాని అనే భావన రావడం లేదు. ఎందుకు? వాళ్ళిద్దరూ అంత ప్రేమించుకుంటున్నారా? వాళ్ళిద్దరి మనసులు అంతగా కలిసిపోయాయా? ఇది ఎలా సాధ్యం? ఏది ఏమైనా ఆదిశేషుడి ప్రేమని నేను దక్కించుకొని తీరుతాను. శివానీని అతని మనసులో నుంచి నేను పూర్తిగా తుడిచేస్తాను. నేను ఎన్ని రోజులని ఈ శివాని రూపంలో ఉండాలి? త్రిశూల్కి నా నిజస్వరూపం చూపిస్తే అతనికి పాత విషయాలు గుర్తొచ్చి నా ప్రేమను ఒప్పుకుంటాడేమో. త్రిశూల్కి నా నిజస్వరూపాన్ని చూపించాలా? శివాని, శివాని! ఎవరివిడ? ఈవిడెప్పుడు చూడలేదే మనం. శివాని ఏమో ఈ ద్వీపంలో మనిద్దరం తప్ప ఎవరూ లేరు అని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే వేరెవరు ఉన్నారే. ఎవరై ఉండొచ్చు? అందరూ వచ్చారా? ఇక నేను పూజ మొదలు పెట్టచ్చా? మొదలు పెట్టండి. ఆగండి. ఎందుకు దమయంతి? పూజ ఎందుకు ఆపుతున్నావు? అది కాదండి, ఈ పూజ మొదలెట్టేలోగా త్రిశూల్ వస్తాడు అని చెప్పారు.
అంటున్నాము. అమ్మా సమయం దాటిపోతోంది, ఆ తర్వాత దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మధు, పూజారి గారు చెప్పింది విన్నావా? ముహూర్తం మించిపోతే కష్టం అవుతుంది. ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తంలో చెయ్యొచ్చు. ముఖ్యంగా త్రిశూలుండాలి. మన సంతోషంలో వాడు పాలు పంచుకోవాలి. ఏమండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఎక్కడున్నాడు వాడు? ఇంకా ఎప్పుడొస్తాడు? దమయంతి, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? వస్తున్నాడన్నావు కదా. అన్నాను. మీరు ఇలాగే అన్ని కార్యక్రమాలు ఆపేస్తే ఇంటికి వచ్చిన బంధువులు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకున్నా త్రిశూలు ఈ ఇంటి వారసుడండి. వాడు లేకుండా అవును, వాడు రానివ్వండి.